బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోహన్ బాబుకి బిగ్ షాక్ తగిలింది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి భారీగా జరిమానా విధించారు అధికారులు. 15 లక్షల రూపాయల ఫైన్ వేశారు ఉన్నత విద్యా కమిషన్. ఇక 3 ఏళ్లుగా విద్యార్థుల నుంచి అదనంగా 26 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా అధికారులు గుర్తించారు ఉన్నత విద్యా కమిషన్ అధికారులు. అయితే యూనివర్సిటీ లైసెన్స్ రద్దు చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. అన్ని రకాలుగా వారు సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అంటే ప్రభుత్వానికి సిఫార్సు చేసింది విద్యా కమిషన్. సో విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడం, ఆదాయాన్ని వెల్లడించకపోవడం, విద్యార్థుల హాజరు నిర్వహణలో కూడా అవకతవకలకి పాల్పడడం, ఒరిజినల్ సర్టిఫికెట్లని నిలిపివేయడం పైన మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీ సంబంధించినటువంటి దానిపైన ఉన్నత విద్యా కమిషన్ అక్కడికి వచ్చి కమిషన్ విచారణ చేపట్టింది. ఈ విచారణలో 15 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. అయితే యూనివర్సిటీ ఆ సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది అటు ఫైన్గా. అయితే విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసి 26 కోట్ల రూపాయలని వాళ్ళు జమ చేసుకున్నారు. దానికి ఎటువంటి లెక్క పత్రాలు చూపించలేదు. అయితే ఇవన్నీ కూడా తిరిగి చెల్లించాలని గత నెల 17న కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలను కూడా వెబ్సైట్లో ఉంచింది. అయితే 2022-23 నుంచి గతేడాది సెప్టెంబర్ 30 వరకు విద్యార్థుల నుంచి ఈ యూనివర్సిటీ అదనంగా 26 కోట్ల రూపాయలు వసూలు చేసిందట. ఈ మొత్తాన్ని విద్యార్థులకు 15 రోజుల్లో చెల్లించాలని కూడా ఆదేశించింది. అయితే ఆ విశ్వవిద్యాలయం సంబంధించి యూనివర్సిటీకి సంబంధించి అనుమతిని, గుర్తింపును కూడా రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వానికి, అటు యూజీసీకి, ఏఐసిటిఈకి, పీసీఐకి, ఐసీఆర్కి, ఎన్సీఏ, హెచ్పికి, హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్ కూడా సిఫార్సు చేసింది. ఆ యూనివర్సిటీలో అటు ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి, ఆ తర్వాత మెడికల్ కోర్సులు ఉన్నాయి. అన్ని రకాలుగా అందులో యూనివర్సిటీలో యూనివర్సిటీ అంటే చాలా పెద్ద వ్యవస్థ. సో యూనివర్సిటీ ఉన్నటువంటి అన్ని రకాలుగా పర్మిషన్స్ మొత్తాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి ఇటు ప్రభుత్వాన్ని కోరడంతో పాటుగా యూజీసీని, ఐసీఐటీని అందరినీ కూడా కోరింది ఉన్నత విద్యా కమిషన్. అయితే తిరుపతి జిల్లా శ్రీ విద్యానికేతన్ అనేటువంటి ఈ యూనివర్సిటీ 2022లో మోహన్ బాబు విశ్వవిద్యాలయంగా మారింది. అయితే అప్పటి నుంచి 70% ఉన్నటువంటి సీట్లలో ఆ తర్వాత ప్రైవేట్ విశ్వవిద్యాలయం గ్రీన్ఫీల్డ్ కింద ప్రారంభించే కోర్సుల్లో 35% సీట్లని ప్రభుత్వం కన్వెర్ కోట కింద భర్తీ చేసుకోవచ్చని పర్మిషన్ కూడా ఇచ్చింది. అయితే ఇవన్నిటి కూడా కలగలిపి ఒక అస్త్రంగా మార్చుకొని అదనంగా ఫీజులు వసూలు చేయడమే లక్ష్యంగా మోహన్ బాబు యూనివర్సిటీ ప్రయత్నం చేసిందని చాలా క్లియర్గా ఇప్పుడు విద్యా కమిషన్ తేల్చింది. గతంలో మీకు కనుక గుర్తుంటే మంచువారి కుటుంబం రచ్చకెక్కింది. దానికి ప్రధాన కారణం మంచు మనోజ్ పదే చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఏంటంటే, ఆయన అనేకసార్లు మీడియా సమావేశాలు కూడా పాల్గొని చెప్పుకొచ్చారు, మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక మొత్తంలో పిల్లల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. మంచు విష్ణు అక్కడ ఆయన వీసీగా ఉన్నారు. ఆయనే ఒక రకంగా అన్నిటికంటే పెద్దగా అడ్మిన్ పోస్ట్లో ఆయన కీలకంగా ఉన్నారు. సో ఆయననే అదనంగా ఇక్కడ ఫీజులు వసూలు చేసి విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. నాకు కొంతమంది విద్యార్థులే ఫోన్ చేసి విషయాన్ని చెప్పుకొచ్చారు. నేను దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కాబట్టే మా అన్న మంచు విష్ణు మా నాన్నను రెచ్చగొట్టి ఇద్దరు కలిసి నాపై కుట్రలు చేస్తున్నారు, నన్ను ఇంట్లోకి రానుకుండా చేస్తున్నారు, నాపై దాడి చేస్తున్నారు, నా పిల్లల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, నా భార్యని ఇబ్బందులు పెడుతున్నారు, రకంగా మాట్లాడుకొచ్చారు మంచు మనోజ్. ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే మంచు మనోజ్ మాట్లాడింది నిజమేనేమో అనే రకంగా అందరూ చర్చించుకున్న పరిస్థితి. మంచు మనోజ్ అప్పుడెప్పుడో చెప్పుకొచ్చాడు, మంచు మనోజ్ మాట్లాడప్పుడు మనం వినాల్సిందంటూ కూడా ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. సో మంచు మనోజ్ ప్రధానంగా ఫైట్ చేసింది ఈ అంశంపైనే. అందుకే మా అన్న మంచు విష్ణు నాపై ఓచుకోలేకపోతున్నాడు అనే కోణాల్లోనే మంచు మనోజ్ మాట్లాడుకొచ్చారు. సో ఇప్పుడు అన్నీ చూస్తూ ఉంటే అవి నిజమే కాబోలు, అంత నిజంగానే జరిగింది అని చెప్పి అర్థమవుతోంది. ఏదేమైనా 26 కోట్ల రూపాయల అదనపు వసూళ్లు అని అంటే ఏ స్థాయిలో విద్యార్థుల నుంచి వీళ్ళు అదనంగా ఫీజులు వసూలు చేస్తారో అర్థమవుతోంది. సో ప్రస్తుతానికి యూనివర్సిటీ లైసెన్స్ను కూడా రద్దు చేయాలని చెప్పి విద్యా కమిషన్ కోరింది. ఏం జరుగుతుందో చూడాలి. మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, సో ఇక్కడ మోహన్ బాబు యూనివర్సిటీ అదనంగా ఫీజులు వసూలు చేసింది అంటే ఏ పేరిట ఫీజులు వసూలు చేసింది? 26 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేసినట్టుగా విద్యా కమిషన్ అధికారులు నిర్ధారించారంటే ఏ స్థాయిలో అక్కడ అదనంగా ఫీజులు వసూలు చేసి అర్థమవుతోంది. ప్రైవేట్ యూనివర్సిటీలో మేము ఒక చారిటీ నడిపిస్తున్నాం అనే రకంగా వాళ్ళు చెప్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అటువంటిది ఈ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఏవైతే మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక శాతంలో
ఈ యొక్క ఫీజులంతా కూడా వసూలు చేసినటువంటి నేపథ్యంలోనే విద్యాశాఖ ఈ యొక్క కమిషన్ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక ఫైన్ కూడా విధించినటువంటి పరిస్థితి. దాదాపు 26 కోట్ల మేర అక్రమ వసూలు పాల్పడ్డారు. దాన్ని అంతా కూడా చెల్లించాలన్న కోణంలోనే విద్యాశాఖ కూడా ఈ యొక్క కమిషన్ వేసి దాంతో ఒక అధికారికంగా కూడా ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మాత్రం ఆ యొక్క ఫీజు ఏదైతే 10 లక్షల వరకు కూడా జరిమానా విధించినటువంటి పరిస్థితి. ఆ జరిమానా కూడా త్వరలోనే దాన్ని ఆ విద్యాశాఖ కమిషన్ కి చెల్లించాల్సి ఉంది. లేదంటే యూనివర్సిటీ యొక్క పర్మిషన్స్ కూడా రద్దు చేస్తామంటూ కూడా తెలియజేసినటువంటి నేపథ్యం. అయితే అనేక గతంలో ఏదైతే మనోజ్ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కూడా మనం గతంలో చూసాం. అనేక సందర్భాల్లో కూడా యూనివర్సిటీకి సంబంధించి అక్రమంగా విద్యార్థుల నుంచి కూడా అనేక రూపాయలలో ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనికి నేను వ్యతిరేకం అంటూ కూడా ఆయన గతంలో చేసినటువంటి వాక్యాలు కూడా దీనికి బలపడుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే మనం పరిశీలించినట్టయితే ఆ యొక్క ఫీజులన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే విద్యార్థుల నుంచి అనేక వివిధ రూపాలలో కూడా వసూలు చేస్తున్నారు అన్నది కూడా ఆయన వాదన. రైట్ థ్యాంక్ యూ సురేష్. మొత్తంగా మోహన్ బాబు యూనివర్సిటీ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి అటు యూజీసీకి, ప్రభుత్వానికి, ఏఐసిటిఈకి, ఐసీఆర్కి అన్నింటికి విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. మరి ఈ సిఫార్సుని అటు ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి లైసెన్స్ రద్దు విషయంలో ప్రభుత్వం కానివ్వండి, ఈ సదరు అత్యున్నతమైనటువంటి యూజీసీ యునైటెడ్ గ్రాంట్స్ కమిషన్ కానివన్నీ కూడా ఎటువంటి విధంగా తీసుకుంటాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మోహన్ బాబు యూనివర్సిటీలో మేము ఒక చారిటీ నడిపిస్తున్నాము, పేద విద్యార్థులకి మేము సహాయం చేస్తున్నాము, వారందరికీ ఉచితంగా విద్యను అందిస్తున్నాం అనే రకంగా అప్పుడప్పుడు మంచు విష్ణు కొన్ని సందర్భాల్లో చెప్పడం మనం చూసాం. కానీ ఇక్కడ వాస్తవికంగా జరిగింది ఏంటంటే అదనంగా ఫీజు వసూలు చేసి 26 కోట్ల రూపాయలని వాళ్ళు అదనంగా వసూలు చేసినట్టుగా యూనివర్సిటీ సంబంధించినటువంటి తనిఖీల్లో విద్యా కమిషన్ చాలా పక్కాగా తేల్చింది. మరి అలాంటప్పుడు అంతటి స్థాయిలో వసూలు చేశారంటే ఎంత ఇబ్బందులకు గురి చేసి ఉంటారో విద్యార్థులు అర్థం చేసుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని ఎంత ఇబ్బందులకు గురి చేసి అర్థం చేసుకోవాల్సింది. ఇవన్నీ విషయాలు మీకు కనుక గుర్తుంటే ఏడాది కాలంగా మంచు విష్ణు విషయాలపైన మంచు కుటుంబం ఒక్కసారిగా రచ్చకెక్కిందని చెప్పాలి. మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్గా కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద గొడవే జరిగింది. దానికి ప్రధాన కారణం కొన్ని సందర్భాల్లో ఈ యొక్క గొడవ మొదట్లోనే మంచు మనోజ్ చెప్పుకొచ్చిన అంశం ఏంటంటే మంచు మోహన్ బాబుకు సంబంధించినటువంటి యూనివర్సిటీలో ఆయన అదనంగా ఫీజు వసూలు చేస్తున్నారు. ప్రో ఛాన్సలర్గా ఉంటే మంచు విష్ణు విద్యార్థుల నుంచి అదనంగా ఫీజు వసూలు చేస్తున్నారన్న విషయం నాకు తెలిసింది. కొంతమంది విద్యార్థులు నాకు చెప్పుకొచ్చారు. ఇదంతా తప్పు అని నేను చెప్పడం మూలంగానే మా అన్న మంచు విష్ణు నాపై కుట్రలు చేశాడని చెప్పి మనోజ్ అనుకొచ్చాడు. సో మనోజ్ కూడా చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని లేవనెత్తుతూ యూనివర్సిటీ వరకు వెళ్ళడం చూసాం. యూనివర్సిటీ దగ్గర కొన్ని సందర్భాల్లో రసాభాసగా మారడం చూసాం. యూనివర్సిటీ దగ్గర గొడవలు జరగడం చూసాం, తన్నుకోవడం చూసాం, కొట్టుకోవడం చూసాం, అన్నీ కూడా రకరకాలుగా చూసుకొచ్చాం. ఆయన ప్రతిసారి చెప్పుకొచ్చిన అంశం ఒకటి, అదనంగా ఫీజు వసూలు చేస్తున్నారని చెప్పి. ఇప్పుడు విద్యా కమిషన్ తేల్చింది కూడా అదే. అదనంగా ఫీజు వసూలు చేసి 26 కోట్ల రూపాయలు జమ చేసుకున్నారు. ఎటువంటి లెక్కాపత్రాలు లేవు, వాటికి ఆధారాలు లేవు, అవకతవకలకు పాల్పడ్డారు. ఒరిజినల్ సర్టిఫికేట్లను నిలిపేయడం కూడా ఉంది ఇందులో. విద్యార్థుల హాజరు అటెండెన్స్ పర్సంటేజ్కి సంబంధించి కూడా అవకతవకలకు పాల్పడ్డారంట. ఆదాయాన్ని వెల్లడించకపోవడం, వాళ్ళకు వచ్చే ఇన్కమ్ని వెల్లడించకపోవడం, ఎక్కువ